1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పాలన ఇంటికి వెళ్ళిపోతుంది, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి తెలియజేసింది. మనం అత్యధిక మెజార్టీతో గెలుస్తామని చెప్పి తెలియజేస్తుంది. మంచి ఉన్నత స్థితిలో ఉంటామని చెప్పి తెలియజేస్తుంది. 5 సంవత్సరాల్లో చేసింది ఏమిటంటే దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమాలు తప్పితే అభివృద్ధి లేదు. మన టైంలో మనం అట్లా చేయాల. ఎవరు ఓటు వేశారు, ఎవరు ఓటు వేయలేదని చూడాల. ఎవరు వచ్చినా కూడా పనిచేసి పెట్టాం. అందరికీ న్యాయంగా, ధర్మంగా పనిచేసాం. మరి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేద్దాం. మరి మనం చేసిన అభివృద్ధిలో ఒక వంతు కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చేయాల. ఎక్కడ గ్రామంలో ఒక సిమెంట్ రోడ్డు వేయాల, ఒక డ్రైన్ గట్ల ఏమి అభివృద్ధి చేయాల. అటువంటి ప్రభుత్వాన్ని ప్రారంభించవలసిన పరిస్థితి మనకుంది. ముఖ్యంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక దుక్కువానం వస్తే మురుగునీరు వెళ్ళే పరిస్థితి లేదు, డ్రైన్స్ తవ్వటం లేదు, కనీసం గొరపడెక్కి కూడా తీయట్లేదు. ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా కాదా మీరే ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుంది, అప్పుల ఊపిలో కూలిపోతుంది, ఇంకేమీ మిగలదు. మనమందరం కూడా వలస వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.